నమస్తే అండి. యానం గోదావరి ఏ టు జెడ్‌కు వెల్కమ్ అండి. ఈరోజు సింపుల్‌గా చాలా టేస్టీగా మసాలా తక్కువ వేసుకుని వారానికి 2 సార్లు వండుకునే ఈ చికెన్ కర్రీని మనం ఈరోజు ఎలా వండుకోవాలో చూపించేస్తాను. అందుకంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కర్రీకి ఏం కావాలో చూసేద్దాం. ఒక టమాటాను కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 2 ఉల్లిపాయలను కూడా కట్ చేసుకుని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కేజీ చికెన్లోకి ఉప్పు, కారం వేసుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్న ఈ టమాటా, ఉల్లిపాయ గుజ్జును వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా చికెన్కి పట్టేలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. కేజీ చికెన్కి ఒక టమాటా సరిపోతుందండి. ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 2 ఉల్లిపాయలు సన్నగా తరుక్కు పెట్టుకోవాలి. కొత్తిమీర, చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఇంకా స్టార్ట్ చేసేద్దాం కూర వండుకోవడం. ఒక నాన్ స్టిక్ తీసుకుంటే టమాటో కదండి అడుగంటకుండా ఉంటుంది. ఒక 3 గరిటెలు ఆయిల్ వేసుకుని నూనె కాగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గే వరకు మూత పెట్టుకుని కాసేపు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన ఉల్లిపాయల్లోకి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మనం ముందుగానే చికెన్ కోసం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను వేసుకోవాలి. మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. మసాలా అంతా బాగా కలిసే వరకు కలుపుకొని చికెన్ కర్రీలోకి ఇప్పుడు కొంచెం కరివేపాకు, చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుని మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. నీళ్ళైతే వేసుకోకూడదు. ఒక 10 నిమిషాల పాటు నీళ్ళు లేకుండా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల చికెన్కి ఆ టమాటా స్మెల్ అదంతా కూడా బాగా పట్టుకుంటుందండి. మంచి టేస్ట్ అయితే ఉంటుంది. రెగ్యులర్గా వండుకునే చికెన్ కంటే ఈ చికెన్ టేస్ట్ బాగుంటుంది. ముక్కలైతే బాగానే ఉడికిపోయినాయి, కానీ మనకు ఇంకొంచెం ఉడకాలి కదా, అందుకని ఒక అర గ్లాసు నీళ్లు వేసుకుని ఒక్కసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు స్టార్టింగ్లోనే కొంచెమంతా కొత్తిమీర వేసుకుని మూత పెట్టేసుకోవాలి. బాగుంటుందండి ఇలా వేసుకుంటే. ఫైనల్గా అయితే మన చికెన్ కర్రీ అయిపోయింది. ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం మిగిలిన కొత్తిమీరని కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని ఇంకా దించేసుకోవడమేనండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఎప్పుడు వండుకునే చికెన్లా కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తే బాగుంటుందండి. ఎక్కువగా ఉల్లిపాయలు, ఎక్కువ మసాలా వేసుకోకుండా చాలా సింపుల్గా టేస్టీగా వండుకుంటే ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది. సూపరు, అదుర్సు, కేక అని అయితే చెప్పలేను కానండి, ఇలా సింపుల్గా వండుకుంటే చాలా బాగుంటుంది. ఇలా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో, ఎలా వచ్చిందో ఈ కర్రీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మంది వీడియోని చూసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.